హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. మేమైతే నిన్న మా చెల్లెల ఇంటికి భీమవరం వచ్చామండి. ఈ ప్లేస్ చూసాక మన సబ్స్క్రైబర్స్కి అందరికీ చూపించాలనిపించిందండి, అందుకే వీడియో తీసేసాను వెంటనే. ఇదైతే పెద్ద కాలువ అండి, చాలా పెద్ద కాలువ. వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ఈ కాలువ దాటి వంతెన మీద నుంచి అవతలికి వెళ్ళాలండి. ఆ గ్రీన్ కలర్ మ్యాట్ కనిపిస్తుంది కదా, ఆ పక్కదేనండి వాళ్ళ హౌస్. ఇదైతే ఇతను చేపలు పడుతున్నాడండి. చేపలు పట్టడం చూశాను, చాలా బాగా పడుతున్నారు. ఇతను డైలీ పడతారంట. ఇతనే కాదు, ఎవరికి కావాలన్నా పట్టుకుంటారంట చేపలు. ఈ కాలువలో పట్టుకోవచ్చు, కానీ కాకపోతే వేరే చేపల చెరువులు ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా. అక్కడ అందులో పట్టకూడదు, కాలువలో అయితే పట్టుకోవచ్చు అంటండి. ఈయన డైలీ పట్టుకుంటారంట, పట్టుకొని అమ్ముతుంటారంట ఈయన చేపలు. చాలా చేపలు పట్టారండి. చేపలు వల వేసిన దగ్గర నుంచి లాస్ట్ వరకు ఉండే వీడియో చూశానండి. ఇది ఒక్క చేపనే నేను తీసాను, కానీ చాలా చేపలు అయితే పట్టారండి. అతను పట్టేసి ఎక్కడికక్కడ వదిలేసి ప్లేస్ మారుతూ ఉన్నారు. అతను చేపలు మాత్రం అక్కడే ఉన్నాయి, అతను ఎక్కడేసారో అక్కడే ఉంటున్నాయి, ఎక్కడికి వెళ్ళడం లేదు. చేపల చెరువులు అన్నాను కదండి, ఇవే చేపల చెరువులు. అవి మిషన్స్ తిరుగుతున్నాయి కదా, చూసారు కదా. అవి వచ్చేసి చెరువులో ఏవైతే చేపలు వేసారో వాటికి ఆక్సిజన్ అనేది వాటి వల్ల వస్తుంది అంటండి. ఇవన్నీ మా మరిది గారు చెప్పారు. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.